వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం రోజున ఎమ్మెల్యే నాయని డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్ ఇందిరానగర్ టైలర్ స్ట్రీట్లలో పర్యటించారు. హన్మకొండ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక దుకాణ సముదాయాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేపడతామని చెప్పారు. టైలర్ స్ట్రీట్లలో ఉన్న సైడ్ డ్రైన్ సమస్యను పరిష్కరించి వెంటనే అంచనా వేయాలని అధికారులను కోరారు. అంతర్గత రోడ్లు పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో చాలా చోట్లలో శిథిల వ్యవస్థకు చేరిన ఇళ్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మురికి కాల్వల పేరుకుపై చెత్తపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 10వ డివిజన్ వైస్రాయ్ రోడ్పై నిర్మాణం జరుగుతున్న డ్రైన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, మాకు ఇంకా 4 ఏళ్ల వరకు ఎలక్షన్ లేవు, సంవత్సరం వరకు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా లేవు. కానీ మేము గెలిచిన తెల్లారి నుంచి ప్రజలలో తిరుగుతూ డివిజన్లలో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికే కృషి చేసినాం తప్ప ఏదో శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము పోవట్లే. టైం బాండ్, వర్క్ బాండ్ పెట్టుకొని మేము క్లియర్గా శంకుస్థాపన చేస్తే ఫలానా టైం లోపల కంప్లీట్ చేసి చూపిస్తున్నాం. అదేవిధంగా వర్షాకాలం, ఈ వచ్చే వర్షాకాలం నాటికి హన్మకొండలో ఏ ఒక్క కాలనీ మునగకుండా చేయాలన్న ఆలోచనతోటి ప్రయత్నం చేస్తున్నాం.